కుటుంబీకులకు అందరికీ మాట ఇచ్చిన తర్వాత ఇంకొద్ది కాలంలో అంటే దాదాపుగా 13 ఏళ్ళు పూర్తయిపోయి ఇంకా కొద్ది సంవత్సర కాలం పూర్తయిపోతే మళ్ళీ తిరిగి అయోధ్యకి రాముడు వెళ్ళిపోతాడు అనగా అక్కడ ఒక లీల జరిగింది. ఏమిటంటే శూర్పణఖ రావడం, వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి మీద మనస్సు పడడం, తర్వాత రాముడు లక్ష్మణుడి వైపు చూపించడం. లక్ష్మణుడేమో ఎవరైనా యువరాణిగానో పట్టపురాణిగానో ఉండాలనుకుంటారు, కానీ ఓ సేవకుడికి భార్యగా ఉంటే నువ్వు కూడా సేవ చేయాల్సి వస్తుంది. అదే రాముడికి భార్య అయితే నేను నీకు సేవకుడిని అవుతాను, అంతేగాని నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సేవకురాలు అవుతావు, నీకు ఏది ఇష్టమో నిర్ణయం చేసుకో అని లక్ష్మణుడు అంటే అప్పుడు మళ్ళీ తిరిగి రాముడి దగ్గరికి వస్తుంది. అప్పుడు రాముడు ప్రక్కనే ఉన్న సీతమ్మని ఇలా చూసినప్పుడు ఆవిడ అంటుంది, అయితే సీత ప్రక్కన ఉన్నదనా నువ్వు నన్ను విడిచిపెడుతున్నావు, అయితే సీతని చంపేసి నేను నీ ప్రక్కన చేరతానని సీతను చంపడానికి వెళుతుంది శూర్పణఖ. ఆ సమయంలో లక్ష్మణుని పిలిచి, ఇదిగో మితిమించి ప్రవర్తిస్తున్న దీనితో హాస్యపు మాటలు తగదు లక్ష్మణ, దీనికి చేయవలసినటువంటి పరిష్కారం చెయ్యి అంటాడు. ఆవిడ శూర్పణఖ ముక్కు చెవులు కోసేసిన తర్వాత అక్కడి నుంచి జనస్థానంలోకి వెళ్ళడం, ఎవరిని ఈ విధంగా చేశారంటే రామలక్ష్మణుడు అనేవాళ్ళు చేశారని చెప్పడం, ఆ తర్వాత 14,014 మంది మూకుమ్మడిగా రాముడి మీదకు దాడికి రావడం, రాముడు లక్ష్మణుడితో సీతను తీసుకొని పర్ణశాల లోనికి వెళ్ళమని చెప్పడం, రాముడు ఒక్కడే నిలబడి 14,014 మందిని ఒక ముహూర్త కాలంలో కొడతాడు. కొట్టిన తర్వాత అకంపనుడు అనేవాడు తప్పించుకొని వెళ్ళి రావణాసురుడితో చెప్తాడు, రావణ ఇదిగో జనస్థానంలో రాక్షసులందరూ చచ్చిపోయారు, ఇదిగో నేను ఒక్కడిని వెన్ను చూపాను కనుక బయటపడగలిగాను, కాబట్టి ఏదో ఒక విధంగా నువ్వు ప్రయత్నం చేసి ఆ రాముడికి బాధను కలిగించాలి, రాముడికి దుఃఖాన్ని కలిగించాలని చెప్పితే వాడు అంతగా పట్టించుకోడు. ఈ లోపల శూర్పణఖ రావడం, దాని ముక్కు చెడు కొయ్యడం చూసినటువంటి ఈ రావణాసురుడు ఎవరు నీకు పనిచేశారంటే లక్ష్మణుడు చేశాడు, రాముడు దానికి సహకరించాడు, దీని అంతటికీ కారణం ఏమిటి అని అడుగుతాడు రావణాసురుడు. శూర్పణఖ 2 నాలుకలతో మాట్లాడుతుంది. మనకు రామాయణం ఏం చెప్తుందంటే, ఎవడైతే కోరికలతో ఉంటాడో, ఎవడైతే విషయాల వైపు వెడతాడో వాడు ఎప్పుడు 2 నాలుకలు కలిగి ఉంటాడు. మనం అనుకుంటాం 2 నాలుకలు కలిగింది పాము కదా, విషం దానికి కదా ఉండేదంటే, మానవుడు కూడా అవసరానికి తగ్గట్టు నాలుకలు మార్చేవాడు ఆ పాము కంటే ప్రమాదం. ఎందుకంటే పామును ఊహించవచ్చు, ఇప్పుడు తాచుపాము వెడుతుంది అనుకో, అది కలుస్తుంది చచ్చిపోతామని ఊహించవచ్చు, కానీ మానవుడు ఉంటాడే వీడు ఎలా మనకి బాధను కలిగిస్తాడో మనకు తెలియదు. అందువల్ల మానవుడిలో ఉండేటువంటి కామము పాము కన్నా ప్రమాదం. ఈవిడేం చెప్తుంది, రాముడి పైన మక్కువతో నేను వెళ్ళానని చెప్పలే, సీత అని రాముడి ప్రక్కన ఒక త్రిలోక సౌందర్య రాశి ఒక ఆవిడ ఉందన్నయ్య, ఎలాగైనా ఆవిడ్ని నీకు భార్యగా చేయాలని నేను ప్రయత్నం చేశాను, నీ ప్రక్కన కనుక సీత ఉంటే నీ వైభవం పెరుగుతుంది, అందుకోసమని నేను ఇంత పని చేద్దాం అనుకుంటే నేను ఇదిగో ముక్కు చెవులు నీ వల్ల పోగొట్టుకున్నాను అంటారు. లోకంలో మన వల్ల ఒక ఇబ్బంది జరిగితే మానవుడికి ఏమొస్తుందంటే సింపతి వస్తుంది. పిల్లాడు ఆటాడుకోవడానికి పోయి పడ్డాడు అనుకో, తల్లి ఇంకో 2 దెబ్బలు ఎక్కువ కొడుతుంది. కానీ వాడు ఇంటికి వచ్చి, అమ్మ నీకోసమే నేను వెళ్ళానమ్మా, నీకు ఇష్టమైనటువంటి వస్తువు తెద్దామని రోడ్డు మీదకి పరిగెత్తాను, దారిలో తట్టుకొని పడ్డాను అన్నాడు అనుకో, అప్పుడు తల్లి ఏం చేస్తుంది, మా నాయనే నా వస్తువు కోసం పోయావా, నా కోసం వెళ్ళావని వాడికి సింపతి వస్తుంది. అలాగే ఈ రావణాసురుడితో కూడా అలా మాట్లాడింది శూర్పణఖ. వెంటనే వాడు అంటాడు, అంత అందంగా ఉంటుందా సీతమ్మ అని అడుగుతాడు. నిజమే అన్నయ్య, ముల్లోక సామ్రాజ్యం మొత్తం ఒక ఎత్తు, బ్రహ్మ సృష్టి అంతా ఒక ఎత్తు, సీతమ్మ సౌందర్యం ఒక ఎత్తు, ముల్లోక సామ్రాజ్యం ఆధిపత్యమైన రావచ్చేమో కానీ ఇంతకంటే సౌందర్యవంతమైన స్త్రీమూర్తులతో నువ్వు కాలం గడిపే అవకాశం వస్తుందేమో, కానీ సీత లాంటి ఆవిడ మాత్రం జార విడుచుకుంటే మాత్రం అలాంటి ఆవిడ బ్రహ్మ సృష్టిలో కాదు కదా, ఈ ముల్లోకాల్లోనే లేదు అని చెప్పి చెప్తాడు. దాంతో రావణాసురుడు మనస్సు పడి మారీచుడి దగ్గరికి వెడతాడు. మారీచా నాకు సాయం చేయాలి అంటాడు. ఏం చేయమంటావు అంటాడు. ఏం లేదు, ఇప్పుడే నేను అరణ్యంలో ఒక వార్త విన్నాను, ఎవరో రాముడట, రాముడి తమ్ముడు లక్ష్మణుడట, ఆయనతో పాటుగా ఒక సౌందర్య రాశి సీత అని ఉన్నదట, ఆవిడ పైన నా మనస్సు లగ్నమైంది, నువ్వు ఏదో విధంగా వాళ్ళ మనస్సును ఆకర్షించి వాళ్ళని కొద్దిగా దూరం తీసుకెడితే నేను కావలసిన పని నేను చేసేసుకుంటాను అంటాడు రావణాసురుడు. దాంతో మారీచుడు అంటాడు, ఇంకా గోటికి మీసం చిక్కడం లేదు, 12 ఏళ్ల వయస్సు ఉన్నది రామచంద్రమూర్తికి, ఇంకా పూర్తిగా ధనుర్బాణాల విద్య కూడా పూర్తిగా లేదు, ఆ సమయంలో ఒక బాణంతో కొడితే 7 సముద్రాలు అవతల పడ్డాను రావణ నేను, ఇప్పుడు బాగా రాముడు విద్యని అభ్యసించి ఉంటాడు, మంత్రానుష్ఠాన బలం రాముడికి ఎక్కువగా ఉండుంటుంది, ఈ సమయంలో మనం యుద్ధానికి వెళితే చస్తావురా, అయినా నీకు ఇలాంటి సలహా ఇచ్చిన వాడు ఎవడో,
కలకాలం నువ్వు బ్రతకాలనుకున్నవాడెవడు ఈ మాట చెప్పడు. నువ్వు తొందరగా చచ్చిపోతే నీ పీడ విరగడైపోతే లోకం శాంతిగా ఉంటుందని ఎవడో అనుకొని ఇలాంటి మాటలు నీతో చెప్తున్నాడు. వాడిని విడిచిపెడితే నువ్వు బాగుపడతావని చెప్తాడు ఈ మారీచుడు. కానీ రావణాసురుడు అంటాడు, మనకి భారతంలో మాట ఉంటుందండి, కామంతో ఉన్నవాడికి, ఇతరుల మీద ఈర్ష్యాసూయలు ఉన్నటువంటి వాడికి ఎన్ని అడ్డు పెట్టిన వాడికి నిద్ర రాదట. వాడికి నిద్ర పట్టదు. రేత్రి 2ంటికి తిరుగుతాడు, 12ంటికి తిరుగుతాడు, 3ంటికి తిరుగుతాడు. ఏమన్నా నిద్ర పట్టడం లేదంటే వాడిలో ఏదో కోరిక ఉంటుంది. ఆ కోరిక ఎంత బలవత్తరమైందైతే నిద్ర అంత తగ్గిపోతుంది. మానవుడికి నిద్ర రాకపోవడానికి 2 కారణాలు. ఒకటి కామము, 2 విద్య. విద్య కూడా నిద్రను దూరం చేస్తుంది. అందుకే విద్యాతురాణం నసుకం నా నిద్ర అంటారు. నిద్రపోకపోవడానికి విద్యన్నా కారణమై ఉండాలి, నిద్రపోకపోవడానికి కామం అన్నా కారణమై ఉండాలి. విద్యతో నిద్ర రాలేదనుకోండి వాడిని జ్ఞానిని చేస్తుంది నిద్ర, అది నిద్ర లేకపోవడం. కామంతో నిద్ర లేదనుకోండి వాడిని నాశనం చేస్తుంది. నిద్ర పోకపోవడం అనేది ఒక మంచి అలవాటు, ఒక దురలవాటు. మంచి అలవాటు ఎప్పుడవుతుంది? నేను విద్యను నేర్చుకోవాలి, ఇది నేర్చుకునేదాకా నేను పడుకోను అని తపన కలిగిన వాడు విద్య నేర్చుకోవడానికి నిద్రపోడు. వాడిని జ్ఞానిని చేస్తుంది నిద్ర. అదే కామంతో ఉన్నవాడు, వాడు బాగుపడిపోతున్నాడు, వీడు బాగుపడిపోతున్నాడు, వాడు ఎక్కిపోతున్నాడు, నేనే దిగజారిపోతున్నాను అని ఎదుటివాడి మీద పడి ఏడుస్తూ ఉంటాడే, వాడికి కూడా నిద్ర పట్టదు. మారీచుడు అంటాడు, ఎవడో నిన్ను బలంగా చంపాలనుకుంటున్నాడు రావణ, అందుకని 5 తలల మహాసర్పాన్ని నీ మెడలకు చుట్టబోతున్నాడు వాడు. ఎంత బలం కలిగిన వాడైనా యముడి యొక్క దండనైనా తప్పించుకోవచ్చేమో కానీ, కాలసర్పపు విషాన్నైనా హరించుకోవచ్చేమో కానీ, రాముడి పట్ల వైరం పెట్టుకున్నవాడు మాత్రం బ్రతకడం కల్లా అని చెప్పాడు మారీచుడు. దానికి వెంటనే రావణాసురుడు అన్నాడు, నాకు అదంతా తెలియదు అబ్బాయి, నువ్వు నా కింద ఉండేవాడివి కనుక ఒక పని చేస్తే నువ్వు బతుకుతావు. ఏమిటది? నేను చెప్పినట్టుగా నువ్వు రాముడి దగ్గరికి పెడతావో ఇంకోళ్ళ దగ్గరికి పెడతావో వాళ్ళ మనస్సును ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తే బ్రతుకుతావు, లేకపోతే నా చేతిలో చస్తావు అన్నాడు రావణాసురుడు. దానికి మారీచుడు అన్నాడు, వెళ్ళకపోతే నువ్వు చంపుతావు, వెడితే ఆయన చంపుతాడు, ఎలాగూ చావు సిద్ధమే కదా, ఆ చచ్చేదేదో దుర్మార్గుడు అయిన నీ చేతిలో చావడం ఎందుకు, రాముడి చేతిలో చస్తే ముక్తేనా వస్తుందని వాడు అలాగే వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాడు లేడి వేషం వేశాడు, సీత మనస్సును ఆకర్షించాడు, సీత కోరేలా చేశాడు, రాముడిని పంపేలా చేశాడు. చాలా దూరం రాముడిని తీసుకెళ్ళిన తర్వాత వెంటనే రాముడు బాణాన్ని కొట్టగానే రాముడి గొంతుకును అనుకరిస్తూ హా సీత హా లక్ష్మణ అని మారీచుడు పడిపోయాడు. ఈ మాట సీతమ్మకు వినపడింది. బాగా ఆలోచించండి, జ్ఞాని మాట తలకెక్కదు కానీ మాయ మాట తొందరగా పడుతుంది మానవుడికి. సీత లక్షణమే మనందరికీ ఉంది. సీత లక్షణం అది ఎక్కడికి పోవాలా? సీత అంటే జీవాత్మ. రామాయణం వేదాంతంలో సీత అంటే జీవాత్మ, రాముడు అంటే పరమాత్మ, ఆంజనేయుడు అంటే గురువు, లంక అంటే శరీరం. అంటే ఆధ్యాత్మికం మొత్తం కూడా రామాయణంలో చెప్పారు. మన వేదాంతంలో ఏది చెప్పుకుంటున్నామో అదంతా రామాయణంలో ఉంది. సీత అంటే ఒకే గొంతుని ఇద్దరు ఎలా ఆలోచిస్తారో ఆలోచించండి. సీత అంటుంది, ఇది రాముడి గొంతు, రాముడికి ఏదో ఆపద వచ్చి ఉంటుంది లక్ష్మణ, నువ్వు వెళ్ళిరా అంది. లక్ష్మణుడు అంటాడు, వదినా ఇది ఏదో మాయా రాక్షసుల ప్రభావం అయి ఉంటుంది, మనం వచ్చిన దగ్గర నుంచి రాక్షసుల తాకిడి చూస్తున్నాం కదా, ఇది రాక్షస శబ్దమేమో అంటాడు లక్ష్మణుడు. ఒకే శబ్దాన్ని ఇద్దరు ఒకే విధంగా వినరు, అర్థమైందా? అందుకనే గురు శబ్దం కూడా ఏ ఇద్దరు కూడా ఒకే రకంగా వినరు. గురువే చెప్తాడు, చెప్పేది గురువే, కానీ మనం తీసుకునే విధానాన్ని బట్టి, తీసుకునేటువంటి మనస్సుని బట్టి అది ఏ విధంగా అర్థమవుతుందో రామాయణం చెప్పింది. సీత అంటుంది అది రాముడి గొంతు, లక్ష్మణుడు అంటాడు ఇది రాక్షస గొంతు అని. యథార్థంగా సీత అనుకున్నట్టుగా అది రాముడి గొంతు కాలేదు, కానీ లక్ష్మణుడు చెప్పినట్టుగా అది మాయా గొంతే. అంటే మనకు రామాయణం చెప్తోంది, నీవిద్దరి మాటలు వినాలబ్బాయి, కుదిరితే భగవంతుడి మాట విను, లేకపోతే ఎవడు భగవంతుడి పాదాన్ని పట్టి భాగవతోత్తముడై ఉన్నాడో వాడి మాట విను. ఒకటి రాముడి మాట వినలా సీతమ్మ. మీరు బాగా రామాయణం చదవండి, రాముడు మాట వినకపోయినా అప్పుడే రావణాసురుడు వచ్చి పట్టుకెళ్ళాలి అమ్మని. అంటే భగవంతుడి మాట వినకపోయినా నీకు బ్రతుకుందేమో, కానీ భాగవతుల మాట వినకపోతే మాత్రం బ్రతుకులేదు. రాముడు దూరం వెళ్ళిపోయినా కానీ రావణాసురుడు రాలే అమ్మని తీసుకెళ్ళడానికి. ఎవరు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు? లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు. లక్ష్మణుడు అంటే ఎవరక్కడ? నిరంతరం రామపాదాన్ని పట్టుకున్నవాడే లక్ష్మణుడు. అంటే భగవంతుని పాదాన్ని పట్టుకున్నవాడు భాగవతోత్తముడు. నువ్వు భగవంతుని విడిచిపెట్టినా పర్వాలా, ఎందుకంటే భగవంతుడే మాట్లాడుతున్నాడనే జ్ఞానం కలగడం ఈ జీవభావంతో ఉండగా మనకు అర్థం కాదు. భగవంతుడే మాట్లాడుతున్నాడు, భగవంతుడే స్వయంగా వచ్చాడు అనుకో,
దేహభావంతో జీవభావంతో ఉండి నువ్వు అది అర్థం చేసుకోలేవు. కానీ ఒక భాగవతోత్తముడు మాట్లాడినప్పుడు కూడా అర్థం చేసుకోకపోతే నీకు దుఃఖం. కింద కూర్చోలేవమ్మా. అంటే భాగవతోత్తముడు లక్ష్మణుడు ఉన్నాడు అక్కడ. అప్పుడు కూడా రావణాసురుడు రాలే లోపలికి. వెంటనే ఎప్పుడైతే లక్ష్మణుడు వెళ్ళిపోయాడో అప్పుడు రావణాసురుడు రావడం, అమ్మను పట్టుకెళ్ళడం జరిగిపోయింది. జటాయువు అనేవాడు శాయశక్తులా ప్రయత్నం చేశాడు. చాలామంది అంటారు, నాకే కనుక శక్తి ఉంటేనండి వడ్డీన మొత్తం నేనే చేసేవాడిని అండి, నాకే కనుక శక్తి ఉంటేనండి ఆ గుండెలు మొత్తం నేనే పట్టేవాడిని అండి గురువుగారి కార్యక్రమంలో, నాకే కనుక శక్తి ఉంటేనండి ఆ పనంతా నేనే చేసేవాడిని అండి. శక్తికి మించి పని చేసి నేను ఈ శరీరాన్ని పోగొట్టుకోమని గురువు చెప్పడం. కానీ దేహాన్ని దాచిపెట్టుకొని సోమరితనంగా ఉంటే మాత్రం గురువు క్షమించదు. దేహాన్ని మనం దేనికి ఉపయోగించాలి, దేనికి ఉపయోగించుకోవాలి, దానికి ఉపయోగించుకోవాలి. శరీరము పడినంత వరకు కష్టపడాలి, చెయ్యగలిగినంత వరకు చెయ్యాలి. నువ్వు చెయ్యలేనటువంటి పనిని మేరేసుకొని నా గురు కార్యానికి పోయాను నడువులు కొట్టుకున్నాయంటే అది గురువు క్షమించడు. నువ్వు ఏది చెయ్యగలవో అది చెయ్యి. ఈ గురు కార్యక్రమాన్ని మనకి ఎలా చేయాలో చెప్పింది ఎవరంటే జటాయువు. మరి రామచంద్రమూర్తి కార్యం కదా, సీతమ్మను తీసుకెడుతున్నాడు కదా రావణాసురుడు. మరి అంత ముసలి గ్రద్ద కదండి, 60,000 సంవత్సరాలు ఉంటాయి జటాయువు సుమారు. 60,000 సంవత్సరాలు దశరథుడికి, రాముడు కనబోయేటప్పటికి దశరథుడికి 60,000 సంవత్సరాలు. దశరథుడికి జటాయువుకి ఇద్దరికి స్నేహితం. దశరథుడి పేరు వినగానే జటాయువు ఏడుస్తాడు రామాయణంలో. మీ నాన్నగారికి నాకు పెద్ద పరిచయం అయ్యా, మీ నాన్న నాకు అడవిలో చాలా పరిచయం ఉంది, ఈ రోజు నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూసినట్టుంది రామచంద్ర, నీకు సేవ చేసి మీ నాన్న రుణం తీర్చుకుంటారంటాడండి జటాయువు. ఒక మంచి పని మనం చేస్తే, ఒక మంచి వాడికి మనం సాయం చేస్తే, మన తోడు పుట్టినటువంటి వాళ్ళకి కానీ మన వాళ్ళు ఉంటారు కదండి, మన సంతానం, వీళ్ళని ఉద్ధరించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో పంపిస్తాడు. మనం అనుకుంటాం, నేను దేవుడి సేవ చేశాను, ఈరోజు నాకు ఎవరు రావడం లేదు, నేను భగవంతుడి సేవ చేశాను, ఈరోజు నేను ఒంటరిని అయిపోయానని మీరు అనుకోవచ్చు. ఒంటరివి కావడానికి కారణం నీ కర్మ. ఒకవేళ ఈ ఒంటరితనమే కనుక నీకు శిక్షగా భగవంతుడు అనుకున్నా, గురుదేవుడు అనుకున్నా, నీ సంతానానికైనా మేలు చేసి తీరుతాడు. రామాయణం ద్వారా ఇది మనం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే మన కళ్ళెదురు కనపడాలండి ఏదైనా ఫలితం. మన జీవితంలో ఎదురుగా కనపడితేనే దేవుడు అంటాం. ఈ రోజు చేస్తామో లేదో రేపు పొద్దున ఏదో వచ్చేయాలి, ఈ నెలలో చేస్తామో లేదో ఏదో ఒకటి వచ్చేయాలి. అబ్బాయి కర్మఫలం అనుభవించండి తీరదు. ఒకవేళ నువ్వు చేసినటువంటి పుణ్యం ఏదైనా ఉంటే నీ బిడ్డలకైనా అక్కడికి వస్తుంది అనడానికి రామాయణం సాక్ష్యం అండి. ఎక్కడ 60,000 సంవత్సరాల స్నేహం, ఎక్కడ జటాయువు, ఎక్కడ రాముడు ఒళ్ళు పులకరించిపోద్దండి. మా నాన్న ఇంత గొప్పవాడా, మా నాన్న స్నేహం ఇంత గొప్పదా, ఎవడండి అడవిలో దిక్కు చెప్పండి. రాముడు ఏమీ మేడల్లో లేడు, ఆయన ఎప్పుడు అడవులకు వచ్చి వీళ్ళందరినీ పరిచయం చేసుకున్నవాడు కాదు. ఆయన జటాయువు పరిచయం కావడానికి కారణం దశరథుడే. మన తాతలు మన తండ్రులు చేసిన పుణ్యం నువ్వు నట్ట అడవిలో ఉన్నా కానీ నీకు పెట్టి తీరుతుందండి. ఈనాడు మనం ఇంత తింటున్నామంటే మన ప్రతాపం కాదు. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను అంత చాకరీ చేశాను, ఇంత చాకరీ చేశాను, అందుకని నాకు ఎవరో తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టాడు, ఎవడో పెట్టడం. మన పుణ్యం అంటూ ఏదైనా ఉంటే, మన పూర్వీకులు ఏదో చేసిన పుణ్యం ఉంటేనే, ఒక అమ్మ మనకి ఇంత అన్నం పెట్టినా, ఒక అమ్మ ఆదరించినా మన పూర్వీకుల పుణ్యం ఉంటేనే. అప్పుడు జటాయువు ఏం చేశాడు, శాయశక్తులా ప్రయత్నం చేసి రెక్కలు ఇలా విరగొట్టేస్తే సీతమ్మ వారు ఇలా కౌగిలించుకుంటారండి. రామచంద్రమూర్తి సేవలో ఎంత పుణ్యం ఉందో చూడండి. సీతమ్మ పడిపోతున్న జటాయువుని కౌగిలించుకుంటాడు. ఇలా పడిపోయాడండి జటాయువు. రాముడు వచ్చేంత వరకు ప్రాణం నిలబడిందండి జటాయువుకి. రామాయణం ఏం చెప్తుందంటే, రామకార్యంలో నువ్వు ఇంత సాయమైనా చేయవయ్యా. లోకంలో ఏవేవో పనికిమాలిన పనులు చేయడానికి కొట్టేవాడికి కర్రను దించేవాడు ఒకడు అన్నట్టుగా, తిట్టేవాడికి ఇంకో మాట అంటే బాగుంటుందని వెనకాతలు గుర్తు చేసేవాడు ఒకడు ఉన్నట్టుగా, కాని పని మనం ఏదో చేసినట్టుగా లోకం వేలెత్తి చూపడానికి 3 మంది బయలుదేరతారు. సత్యం మనకు తెలుసు కదా, లోకం ఎందుకు ఉంటుంది అంటే కాని మాటలు వేయడానికే ఉంటుంది. తనలాగే చూస్తుంది లోకం. ఎప్పుడు భగవంతుడిలాగా చూసేవాడు ఒక్క భగవంతుడు ఒక్కడేనండి. మీరు అనుకుంటారు కాని మాటలు నాకు వస్తున్నాయి, కాని పనికి నేను చేశానంటున్నారంటే, కాని మాటలు కాని పనులు అనడానికే లోకం ఉంటుంది. నువ్వు ఏదయ్యావో ఏదున్నావో చూడడానికి దేవుడు ఉంటాడు. మనం దేవుడి పక్షానికి పోవాలా, లోకం పక్షానికి పోవాలా? లోకంలో ఉండాలి, కానీ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. సత్యం ఏమిటో మనకు తెలిసినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లే. సత్యం మనకు తెలిసినప్పుడు వాడు 100 నిందలు వేసినా, లేకపోతే ఇంకొక కాని పని చేసామని మన నెత్తిని ఇంకేదో రుద్దినా అది మనకి ఏమాత్రం అంటదో.
మరి ఎవరండి రాముడికి సాయం? జటాయువుతో ఏం పరిచయం ఆయనకి? వెంటనే ఈ జటాయువుని ఇలాగా మా గురువు గారు చెప్తారండి, రామాయణం చెప్పేటప్పుడు ఇలాంటి సూక్ష్మాలు బలి చెప్పాడు మా గురువు గారు. రాముడు వచ్చేంత వరకు ప్రాణం నిలబడింది. ఎవరికి? జటాయువుకి. జటాయువుకు ప్రాణం అంతసేపు నిలబడడానికి కారణం ఏమిటంటే సీతమ్మ స్పర్శ అండి. సీతమ్మ ఎవరి ద్వారా వచ్చిందండి? ఆవిడ సీతమ్మ ఎవరి ద్వారా వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. శరీరానికి ఏదైనా గాయం అయిందనుకోండి, గాయాన్ని నివారణ చేసే మొక్క ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే. సీతమ్మ వారు ఫస్ట్ ఎయిడ్ చేశారండి జటాయువుకి. ఈనాటికి కూడా మనం ఏది పాటిస్తున్నామో ప్రపంచంలో అది రామాయణంలో నుంచో భారతంలో నుంచో వచ్చిందే పాటిస్తున్నాం. రామాయణంలో లేనిది కానీ భారతంలో లేనిది కానీ మనకు అన్ని తెలివితేటలు ఇవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నారో చూడలేదో, బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. ఎందుకుంటుంది? అందులో పింఛర్ ఉంటుంది, ఇప్పుడు అడగండి, అవన్నీ లేవు. ఆర్టీసీ వాళ్ళ బస్సుల్లో అవన్నీ ఉండవు, కానీ ఉండాలి. ఏముండాలి? పింఛర్ ఉండాలి, గాయానికైతే మందు ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఎక్కడైనా కాస్త దెబ్బ తగిలితే అలాంటి వాళ్ళకి. ఇది రామాయణం నుంచి వస్తుంది. సీతమ్మ వారు ఇలా కౌగిలించుకున్నారు ఎవరిని? జటాయువుని. అంటే భూమిలో నుంచి మొక్క వస్తే మొక్కకుండే ఔషధ గుణాలు మానవుడికి ఉండేటువంటి శరీర గాయాలను ఎలా మాన్పుతుంది అనడానికి కూడా సాక్ష్యం ఉందండి రామాయణంలో. సీతమ్మ వారు, లక్ష్మణస్వామి, రామచంద్రమూర్తి వనానికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు వాళ్ళ అమ్మగారు కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాడు. అమ్మ, నేను వెళుతున్నానమ్మా వనాలకి, నువ్వు ఏమైనా ఆశీస్సులు ఇస్తే నేను అదే నాకు ఇంకా తల్లి ఆశీస్సులండి బిడ్డకి ఎంత అవసరమో చెప్పింది రామాయణం. ఈయన తల్లి దగ్గరికి పోయి, అమ్మ మెళ్ళో గొలుసిస్తావా, నడుగుకున్న అడ్డానం ఇస్తావా, 14 ఏళ్ళు నేను పోయి అడవుల్లో ఉండాలమ్మా, కాస్త నీకు నమ్ముకొని నేను బతుకుతానమ్మా అని అనడానికి వెళ్ళలా రామచంద్రమూర్తి. నీ ఆశీస్సుల కోసం వచ్చానమ్మా అన్నాడు రామచంద్రమూర్తి. వెంటనే రాముడు చేయబట్టుకొని ఆవిడ విశల్యకరణి అనే మూలిక కడుతుందండి రామాయణంలో. విశల్యకరణి అనే మూలిక ఉండేటువంటి లక్షణం ఏమిటంటే, శరీరానికి ఏదైనా గాయమైతే దీన్ని ధరించినటువంటి ఈ మూలికకు ఉండేటువంటి లక్షణం ఆ గాయాన్ని మాన్పుతుంది. అంటే చూడండి, రామాయణం ఎన్ని రహస్యాలు చెప్పిందో. రామాయణంలో వైద్యం ఉంది, రామాయణంలో మంత్రం ఉంది, రామాయణంలో ధనుర్విద్య ఉంది, రామాయణంలో గురు శిష్య సంవాదం ఉంది, రామాయణంలోనే ఆత్మతత్వం ఉంది, రామాయణంలోనే వేదాంతం ఉంది. మనం రామాయణాన్ని ఆ వైపుగా చదవగలిగితే నీకు అన్ని రామాయణంలో తెలిసిపోతాయి. మనం ఆ వైపుగా రామాయణాన్ని చదవం. ఎవరైనా రామాయణం చెప్తున్నారంటే మాకు తెలియదు ఏముందిలేండి, రాముడు పుట్టాడు, సీతను పెళ్ళాడాడు, రావణాసురుడు వచ్చాడు తీసుకుపోయాడు, ఆంజనేయ స్వామి వెళ్ళారు ఎత్తికి పెట్టారు, ఆ తర్వాత ఏదో వారధి కట్టారు, యుద్ధం చేశారు, రావణాసురుడు చంపాడు, అమ్మని తెచ్చుకున్నాడు, యుద్ధం అయిపోయింది, పట్టాభిషిక్తుడయ్యాడు, ఇదే కదా రామాయణం అంటారు. కానీ రామాయణంలో మనకు తెలియని రహస్యాలు బోలెడున్నాయి. ఆ విధంగా జటాయువు అలా కింద పడిపోతే లక్ష్మణుడు ఎదురయ్యాడు రాముడికి. ఏమయ్యా అలా వస్తున్నావు, మీ వదిన గారిని ఎందుకు వదిలిపెట్టావని అడిగాడు రాముడు. అన్నయ్య, మా వదిన గారు నన్ను అనకూడని మాటలు అన్నదన్నయ్య, అందుకని వచ్చేసాను. ఇక్కడ రాముడు ఒక అత్యద్భుతమైన మాట మాట్లాడతాడండి. లోకంలో ఎవరైనా కోపతాపాల మధ్య పరమ స్నేహితులైన వాళ్ళు ఒక మాట అనుకున్నా ఎవడో ఒకడు తగ్గాలండి. తగ్గకపోతే బంధాలు నిలబడవు. లోకంలో చాలా బంధాలు తెగిపోవడానికి కారణం ఏంటంటే, నన్ను వాడు ఒక అంత మాట అంటాడా, నేను వాడు భుజాన్ని చేయేసు తిరిగాం, నన్ను అంత మాట అంటాడా అంటే ఎవడో ఒకడు ఆలోచించాలి. ఇంతకాలం స్నేహంగా ఉన్నాం కదా, ఒక మాటతో బంధం తెగిపోతుందంటే కారణం ఏదై ఉంది, ఆలోచించాలి. రాముడు అన్నాడు ఒక మాట, భర్త మీద ప్రేమతో ఒక మాట తూలి మాట్లాడినందువల్ల సీతను వదిలిపెట్టి వస్తావా అన్నాడండి రాముడు. ఇప్పుడు సీతమ్మ ఇంత మాట ఎందుకనేది నా మీద ప్రేమేగా. లోకంలో చూడండి, భార్యాభర్తలు ఏదో ఒక మాట అనుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక మాట ఇవి తూలుతుంది. అంతేలే, రోడ్డు మీద తిరిగి వస్తావు, నీకేమైంది, ఇంట్లో నేను ఎంతగా చాట్లు పెడుతున్నా నీకేం తెలుసు అని అన్నప్పుడు నన్నే అంటావైన ఒక ముట్టిగా వేసాడు అనుకోండి, దాంపత్యం ఏముంది? అది ఆయన మీద ప్రేమ. ఇంతసేపు ఉన్నావే ఎలాగా అంటుంది అనుకోండి, పెద్దనాడుస్తూ ముద్ద తిని ఇద్దరం పడుకుందాం కదా అని ఆవిడ ఆలోచన. అంతేగాని నువ్వు పోయి బజార్ లాంటి షికాలు చేసి వస్తే ఇప్పుడు అక్కడ కూర్చోడానికి కాదు కదా సంసారం అంటే. ప్రతి దానిలో ధర్మం చెప్పారండి రామాయణంలో కూడా. రాముడు అన్నాడు, భర్త మీద ప్రేమతో ఒక మాట అంటే ఆ పరిస్థితుల్లో వదిలిపెట్టి వస్తావా. కొందరు మాట్లాడిన మాటలు పట్టించుకోకూడదండి. ఎవరు? ఒక బాగా రోగం వచ్చిన వాడు ఉంటాడు చూడండి, వాడి దగ్గరికి వేదాంతం చెప్తే ఏమంటాడంటే, ఆ రోగం నీకొస్తే తెలుస్తుంది గురువు గారు అంటాడు. ఇప్పుడు రోగం వచ్చిన వాడి దగ్గరికి వేదాంతం చెప్పావు, ఆ రోగం నీకొస్తే తెలుస్తుంది అంటాడు. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి ఆ విషయాన్ని? అయితే వీడు నన్ను అంత మాట అన్నాడు, వీడిని నా దగ్గరికి రానియకూడదు, వీడికి బోధ చెప్పకూడదు అనుకుంటాడు గురువు. ఏమనుకుంటాడు?
పోనీలే వాడు జబ్బు మీద ఆ దెబ్బతో వాడు పాపం తట్టుకోలేక ఆయన అనలేదండి రామదాసు గారు, ఎవడబ్బ సొమ్ముని కులుగుతూ తిరిగేవు రామచంద్ర, అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు రామచంద్ర, ఈ దెబ్బల కూర ఒక అబ్బా తిట్టి తినయ్యా. రామదాసు తిట్టలేదా రాముణ్ణి? ఆఖరికి ఏమన్నాడు, ఏమయ్యా నేను తిట్టానని ఏమనుకోకు బాగయ్యా, నా వీపు మీద కొరడా దెబ్బలు పడుతుంటే ఏం చేయమంటావు, ఈ దెబ్బల కూర ఒక అబ్బా తిట్టి తినయ్యా. ఈ దెబ్బలు కొరుచుకోలేక తిట్టారు కానీ, లేకపోతే నీకు నాకు పగేముందయ్యా, నన్ను ఆస్తి పంచుకునేవాడివా, నా సొమ్ములు కావాలనేవాడివా, నా కర్మ నాకు ఇస్తున్నావు అంతేగాని నువ్వు నీకు నాకైనా తీరం తగదేమని ఉందా స్వామి అన్నాడు. ఎవరు? భద్రాచల రామదాస్ గారు. అందుకని వ్యాధితో ఉన్నవాడు మాటలు పట్టించుకోకూడదు. ఇంకోటి, కోపంతో ఉన్నవాడు ఏదైనా అన్నాడు అనుకోండి, దాన్ని పట్టించుకోకూడదు. మీ పిల్లాడే ఉంటాడు, ఇంట్లో కోపంతో ఒక వస్తువు పాల్గొట్టాడు అనుకోండి, వాడి మీద పోలీస్ కేసు పెడతావా? పోలీస్ కేసు పెడతావా అండి? వెంటనే ఏం చేస్తావు? కొడితే కొట్టాడు, నా బిడ్డే కదా, పోతే పోయిందిలే, 12,000 రూపాయల టీవీయే కదా, నేను కూడా ఎప్పుడు వదిలేద్దాం అనుకుంటున్నాను, వాడి పుణ్యమాన 30,000 రూపాయల టీవీ వస్తుంది అప్పుడు గోడకి. అంతే కదా, 12,000 పోతే 30,000 రూపాయలు వస్తుంది. ఆవిడకి కూడా ఉంటుంది, ఇది వదలబుద్ధి కాదు ఆవిడికి, ఆ మనవడి రూపంలో వచ్చి ఒత్తోపుతో వస్తాడు ఆవిడ, అదొక దరిద్రం పోద్ది. 12,000 రూపాయలు పోయి 30,000 రూపాయలు భలే ఉందే టీవీ, మా మనవడు పుణ్యం, వాడు 12,000 పోగొట్టాడు, 30,000 వచ్చి గోడకు వస్తుంది. అవును కదా, ఇలా ఆలోచించామనుకోండి కోపం వస్తుంది. కోపంతో ఉన్నటువంటి వాడి మాటలు పట్టించుకోకూడదు. కామంతో ఉన్నవాడి మాటలు కూడా కొన్నిసార్లు వాడి నోటి నుంచి పరుష వాక్యాలు వస్తాయి, అవి పట్టించుకోకూడదు. కొంతమందికి కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని మనం కాదన్నామంటే మనం తిట్టేస్తాడు. ఆ తిట్టిన తిట్లు కూడా కొన్ని మనం వదిలేయాలి, వాడి బాగు కోరేవాడి అయితే వదిలేయాలి. అలాగే రామచంద్రుడు చెప్పాడండి, రామాయణంలో ఇలాంటి ధర్మాలు బోలెడు ఉన్నాయి. మనం ఎప్పుడు మాట పట్టించుకోవాలి, ఎప్పుడు మాటని పట్టించుకోకూడదు, ఎలాంటి సమయంలో హితుల్ని వదలకూడదు, ఎలాంటి సమయంలో దుర్మార్గునైనా సరే శిక్షించాలి, ఇవన్నీ రామాయణంలో చెప్పాడు, రాముడే చెప్పాడు. వెంటనే ఆయన అన్నాడు, ఏమయ్యా అలా ఒక్క మాట మాట్లాడినంత మాత్రాన నీకు అంత బాధ కలిగిందా, ఎందుకు అలా వదిలేసి వచ్చావు, ఇప్పుడు ఏ ఉపద్రవం జరగబోతోందని వచ్చేటప్పటికి అక్కడ అమ్మలేదు. రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు, జటాయువు మట్టి కొట్టుకుపోయాడు, శరీరం అంతా కూడా దుమ్ముతో నిండిపోయింది. వెంటనే రాముడు కోపంతో ధనస్సు కొట్టుకొని ఈ అధముడే ఏదో అంటే జటాయువులాగా కనిపించలే, మట్టిలో పొరలి అవయవాలన్నీ కూడా శిథిరమయ్యి రక్తం ఓడి మొత్తం మట్టి కట్టుకొని ఒక రాక్షసుడి లాగా ఉన్నాడు. అప్పుడు వెళ్ళి జటాయువు దగ్గర బాణాన్ని ఎక్కుపెట్టాడు రాముడు. అప్పుడు అంటాడు జటాయువు, రామచంద్ర నేను నీకు ఏది అపకారం చేసేవాడిని కాదయ్యా, నేను హితుణ్ణే. రాముడు అంటాడు, ఆపద కాలంలో మానవుడి కట్టండి ప్రతివాడు శత్రువులాగానే కనిపిస్తాడు. మీ మనస్సు బాగుందనుకోండి, శత్రువు కూడా మిత్రుడిలాగా కనిపిస్తాడు. మీ మనస్సు కకావికలమైపోయింది అనుకోండి, బాగా ఏదో దెబ్బతిని ఉందనుకోండి, మంచి చెప్పేవాడు కూడా మీకు చెడు చేసేవాడు లాగానే కనపడతాడు. కారణం ఏమిటంటే మీ మనస్సు స్థితి. లోకంలో కూడా ఇంటి పక్కనే ఉంటాడు, బాగా ఎగ్గొడతాడని మనకు తెలియదు, 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాం, వాడు తెల్లరేటప్పుడు బెచ్చాన ఎత్తేస్తాడు. మనమేమంటాం, బాగా కలుపుకోలుగా ఉన్నాడండి, నమ్మానండి, ఇచ్చానండి, అయిపోయినాయండి అంటారు. అవునా కదా? ఇప్పుడు డబ్బు పోవడానికి కారణం ఏమిటి? నమ్మకమే. నమ్మకం వల్ల ఏమైంది, ఇక్కడ మన జీవితం వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి కఠినంగా ఉన్నప్పటికీ కూడా విడకూడదు కొంతమంది. కాబట్టి రాముడు చెప్పాడు, ఇదిగో ఇలాంటి సమయంలో ఏది ఆపద కాలంలో ఉన్నట్టండి హితం చేకూర్చేవాడు కూడా చెడు చేసేవాళ్ళ కనబడతాడట. ఎందుకంటే ఆపద వచ్చింది, ఇక్కడ సీతమ్మ లేరు, ఎదురుగా వచ్చి ఉన్నవాడు జటాయువు అని అనుకోలే. ఆయన ఆ కోపంతో వెళ్ళేటప్పటికి ఆయనకు కూడా శత్రువులాగా కనిపించాడు జటాయువు కూడా. వెంటనే 2 చేతులు జోడించి, నేను ఎంత పని చేశానయ్యా, ఇంత హితం చేసి నీ ప్రాణాలకు తెగించావే, నేను ఎంత పొరపాటు పడ్డాను. ఆవేశంలో మానవుడు తనను తాను కోల్పోతాడు, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. రామాయణం 2 విషయాలు చెప్పిందండి. కోపంతో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, సంతోషంతో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు. మా గురువు గారు ఈ 2 విషయాలు రామాయణం ఎప్పుడు చెప్పినా చెప్పేవాడు. కోపంతో ఉన్నప్పుడు మీరు నిర్ణయం తీసుకోవద్దు, కోపంతో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే మంచి వాళ్ళని పోగొట్టుకుంటాం. అదే ఆనందంతో ఉన్నప్పుడు ఎవరికైనా మాట ఇచ్చాం, ఇప్పుడు ఏదో మనకు బాగా ఒళ్ళు సంతోషంగా ఉందండి, ఎవడో వచ్చాడు, 1,00,000 రూపాయలు ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు, మాట ఇచ్చేసాం, ఇప్పుడు ఏం చేయాలి, ఇవ్వాలిగా. అందుకని ఆనందంతో ఉన్నప్పుడు మాట ఇచ్చేటప్పుడు ఆలోచించాలి, దుఃఖంతో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించాలి. ఇలాగా మనకి సీతమ్మ వారు అపహరింపబడ్డ తర్వాత, జటాయువు మరణం జరిగిన తర్వాత, అక్కడి నుంచి బయలుదేరి కబంధుడి దగ్గర నుంచి విడబడిన తర్వాత, అక్కడి నుంచి శబరిమాత దగ్గరకు వస్తారు. ఎవరు? రాముడు లక్ష్మణుడు శబరిమాత దగ్గరకు వస్తాడు. శబరిమాత మతంగ మహాముని శిష్యురాలు ఆవిడ.
మతంగ మహాముని యొక్క గురుత్వం ఏమిటో అక్కడ చెప్తుంది ఆవిడ శబరిమాత. ఏమా నీ తపస్సు బాగా ఉందా, నీ తపస్సు బాగా సాగుతోందా, సాధన ఎలా ఉంది, ఒక గురుబిడ్డలు ఎలా మాట్లాడుకోవాలో చెప్పింది రామాయణం. ఇప్పుడు మనం గురుబిడ్డలను కలుస్తాం, ఒక గురువు దగ్గర మంత్రం తీసుకున్న వాళ్ళని కలుస్తాం, ఏం మాట్లాడుకుంటాం? మీ చేను ఎలా ఉంది, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు, మీ పాళ్ళు ఎలా ఉంది, మీ కొడుకు ఉద్యోగం వచ్చిందా, మీ అమ్మాయి నీళ్ళు వస్తుందా, నీళ్ళు వస్తున్న అమ్మాయి పారాడుతుందా, పారాయణ అమ్మాయికి ఏది పేరు పెట్టారా, ఇవే మనం మాట్లాడుకునేది. ఒక గురు సాంప్రదాయంలోకి వచ్చి గురువు బిడ్డలం అయిన తరువాత మన మాటలు కూడా మన సాధనలో భాగమై ఉండాలి. బయట వ్యవహారం ఎంతవరకు అంతవరకే, కానీ అదే మన జీవనం కాదు. ఉండాలి, మేము అందరూ ఒక చోట ఉంటాం కనుక బాగోగులు అడగడం మంచిదే, కానీ అదే మన జీవితం కాదు. ఇక తోక పట్టుకొని ఉద్యోగం దొరికిందనగానే ఎక్కడమ్మా, ప్యాకేజీ ఎంతమ్మా, తిండి ఎలా ఉంటుందమ్మా, రెంట్ ఎంత ఉంటుందమ్మా, ఎంత మిగులుతుందమ్మా, ఇక తోక పొడుగు. ఉద్యోగం వచ్చిందని దాంతో వదిలిపెట్టరు. కొన్ని ఉద్యోగం వచ్చిందని వదిలేస్తారా, వచ్చిందమ్మా అంటే పోనీలేమ్మా అని వదిలేయరు. మళ్ళీ ప్యాకేజీలు కావాలి, వాడికి ఎంత మిగులుతుందో రావాలి, పెళ్ళయిందో లేదో తెలియాలి, పిల్లల చదువులకు తెలియాలి, తోక పెరిగిపోతూ ఉంటుంది. ఇంకెప్పుడు సాధన గురించి ఏమైనా మాట్లాడుతున్నాం ఆ గురుబిడ్డలం అయిన వాళ్ళం. రాముడు మాట్లాడాడండి సాధన గురించి. రాముడికి ఏమవసరం అండి, రాముడు దేవుడు కదా. రాముడు దేవుడై ఉండి శబరిమాత సాధన గురించి తెలియదు ఆయనకి. శబరిని ఏమడిగాడు, ఈ తపస్సు బాగా సాగుతుందా? పొంగిపోయిందండి శబరిమాత. దేవుడే వచ్చి నీ సాధన ఎలా ఉందంటే కళ్ళంటే నీళ్ళని విడిస్తూ శబరి అన్నది, నా సాధన బాగుంది అన్నదానికి నువ్వు రావడమే సాక్ష్యం అని. నా సాధన బాగుందా లేదా మళ్ళీ అడగడం ఎందుకయ్యా, నువ్వు వచ్చావు కదా నారాయణమూర్తివి, నువ్వు రావడమే నా సాధన బాగుంది అనడానికి సాక్ష్యం. తర్వాత అన్నాడు, నీ గురువు గారు ఎలా ఉన్నారమ్మా, ఎలాంటి వారు అంటే, ఆవిడికి గురువు మాట వినగానే ఒళ్ళు పొంగిపోయిందండి. మా గురువు యొక్క మంత్ర ఫలితమే కదయా నువ్వు రావడం, నారాయణమూర్తి నువ్వు నడిచావంటే మా గురువు గారి మంత్రమే కారణం. మంత్రాన్ని నేను సాధన చేస్తున్నానేమో, నువ్వే సాక్షాత్తు దిగొచ్చావు. మా గురువు గారి సాధన ఏంటో చూపిస్తాను రమ్మని తీసుకెళ్తుందండి రామాయణంలో. తీసుకెళ్ళి ఇప్పుడు మానవుడు స్నానం చేస్తాడు కదా, స్నానం చేసిన తర్వాత వస్త్రము పిండి ఆరేస్తాడు కదా, ఆ వస్త్రం ఇలా పట్టుకోమంది ఆవిడే శబరిమాత. ఇలా పట్టుకోగానే తడితడిగా అనిపించింది. ఇప్పుడే మనిషి స్నానం చేసి వస్త్రం పిండి లోనికి వెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. అది ఎప్పుడు ఆరేసాడు ఆయన, వాడు గురువు గారు? ఎప్పుడో ఆయన తపస్సు అయిపోయి అమ్మా నీ దగ్గరికి రాముడు వస్తాడమ్మా అని చెప్పడానికి ముందర ఆరేసినటువంటి వస్త్రం ఇప్పటికి కూడా చల్లగానే ఉంది. ఇక రెండవది, యజ్ఞగుండం దగ్గరికి తీసుకెళ్ళింది రాముడిని. ఇదిగో మా గురువుగారు చేసిన యజ్ఞగుండం చూడవయ్యా రామచంద్ర అంటే, అది ఇప్పుడే సమిదలు వేస్తే అప్పుడే పూర్ణాహుతి అయిపోతే లోపల కణికలు ఎలా ఉంటాయో, వేడి ఎలా తెలుస్తుందో ఆ వేడి అలా చూపిస్తుంది. వెంటనే అక్కడికి నమస్కారం చేశాడు. అంటే దేవుడు కూడా గురువుకు నమస్కారం చేస్తాడు. ఎందుకంటే ఒక శిష్యుడిని ఉద్ధరించిన పుణ్యం ఊరికే పోదండి. గురువు ఎప్పుడు ఆనందపడతాడంటే, మనం అనుకుంటాం గురువు మా ఇంటికి వచ్చాడండి, కందిపప్పు రాసుకోమన్నానండి, గురువు మా ఇంటికి వచ్చాడండి, బియ్యం రాసుకోమన్నానండి, గురువు మా ఇంటికి వచ్చాడండి, వాడప్ప నూనె రాసుకోమన్నానండి. ఇంతేనా గురువు అంటే? గురువు అంటే నీకు భౌతికంగా కనిపించే పప్పు ఉప్పన నూనె తీసుకునేవాడు గురువు అంటే. గురువు అంటే ఏంటో రామాయణంలో చెప్పింది ఆవిడే. మా గురువు చూడవయ్యా ఎంత శక్తివంతుడో, ఆయన పెట్టినటువంటి అగ్ని ఇంకా మండుతూనే ఉంది అని అనగానే ఆ గురుశక్తికి నమస్కారం చేశాడండి రాముడు. ఎందుకని? ఇంత తపన పడ్డ ఒక శిష్యురాన్ని తయారు చేశాడు ఆయన. దేవుడు కూడా ఎప్పుడు గురువుకు నమస్కారం పెడతాడంటే, తన స్థితిని గుర్తెరగగలిగిన శిష్యుడిని తయారు చేసినప్పుడు గురువుకు నమస్కారం చేస్తాడు దేవుడు కూడా. రాముడు అన్నాడు, నిజంగా ఎంత మహానుభావుడమ్మా నీ గురువు గారి మతంగ మహాముని. ఇదిగో అగ్ని, దీన్ని చూశాడు, యజ్ఞగుండాన్ని, ఆ వస్త్రాన్ని చూశాడు, నమస్కారం చేశాడు. ఆవిడ ఇచ్చిన పళ్ళు తీసుకున్నాడు. ఆవిడంది, ఇక్కడికి దగ్గరలో ఋషిముఖ పర్వతం ఉంది, ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు, అక్కడ మీరు వెడితే ఆయనతో మీరు సఖ్యం చేస్తే అప్పుడు మీకు మేలు జరుగుతుందని చెప్పింది ఆవిడ. అంతవరకు ఉండే కాండని అరణ్యకాండ అన్నారు. అర్థమైందా? ఈ అరణ్యకాండ తర్వాత వచ్చేటువంటి కాండ కిష్కింధకాండ. ఈ కిష్కింధకాండలో రాముడు ఋషిముఖానికి వెళ్ళడం, ఆంజనేయుడు కలవడం, సుగ్రీవుడి బాధని హనుమ చెప్పడం, సుగ్రీవుడి బాధ గురించి విన్న రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేయడం, రాముడి శక్తిని సుగ్రీవుడు పరీక్షించడం, తరువాత వాలితో సుగ్రీవుడు యుద్ధం జరగడం, రాముడు వాలిని చంపడం, అంగదునికి యువరాజ్య పట్టాభిషిక్తుడిని చేయడం, సామ్రాజ్యాభిషిక్తుడిగా సుగ్రీవుడిని చేయడం, ఆ తరువాత 4 నెలల కాలం వర్షాకాలం కనుక
అయ్యా ఈ కాలంలో వెతకడానికి సమయం అనుకూలంగా ఉండదు, అందువల్ల 4 నెలల తర్వాత సీతాన్వేషణం చేద్దామని సుగ్రీవుడు చెప్పడం, రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఒక చోట ఉండడం, సుగ్రీవుడు భోగాల్లో మునిగిపోవడం, రామకార్యాన్ని మర్చిపోవడం, ఆ సమయానికి హనుమ అక్కడికి రావడం, సుగ్రీవుడికి కర్తవ్యాన్ని బోధించి వేల కొలది వానరులు మొత్తాన్ని రామకార్యానికి సమాయత్తం చేయడం వరకు ఉండే కాండని కిష్కింధకాండ అన్నారు. ఈ కిష్కింధకాండ దాదాపుగా 4 నెలల కాలం జరిగింది. అరణ్యకాండ ఎన్నాళ్ళు జరిగింది? 12 సంవత్సరాల చిల్లర జరిగింది. 4 నెలలు మనకి ఈ అరణ్యకాండ కిష్కింధకాండ 4 నెలలు జరిగింది. తరువాత సుందరకాండ మనం ఆంజనేయుడు ఎవరైతే మూల పురుషుడిగా ఉండి ఇంత రామాయణాన్ని నడిపించాడో ఈ హనుమ ఉన్నటువంటి రామాయణం ఉన్నటువంటి కాండ సుందరకాండ. ఈ సుందరకాండ ఎన్నాళ్ళు జరిగిందండి? 1.5 రోజు జరిగిందంతే. రామాయణంలో అత్యంత తక్కువ రోజులుగా ఉండి శీఘ్ర ఫలప్రదాయమైనటువంటి కాండ ఏదైనా ఉన్నది రామాయణంలో అంటే సుందరకాండ ఒక్కటే. 1.5 కాలంలో హనుమ ప్రయాణం చేసేసాడు. ఇప్పుడు ఈ 1.5 కాలం ఎంత దుఃఖాన్ని తొలగించిందండి చూడండి. మనకు వేదన ఎంత కాలం ఉన్నా, ఇప్పుడు ఈ గదిలో ఒక వారం రోజులు లింగాయమ్మ గారు లేరు కదా, లింగాయమ్మ గారు లేరు అనుకోండి, ఒక వారం రోజులు అన్ని తలుపులు వేసిపోయారనుకోండి, లోపల ఎలా ఉంటుంది? చీకటి ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఒక్కసారి ఆవిడ వచ్చి తలుపు తీసి ఒక అగ్గిపుల్ల వెలిగించారు, వెలుగు వస్తుందా రాదా? వెలుగు వెంటనే వస్తుందా? లేకపోతే ఏమ్మా లింగాయమ్మ వారం రోజులు నువ్వు లేవు, చీకటిని నేను వారం రోజులు పట్టున్నాను, నేను పోవడానికి వారం రోజులు అవసరం అంటుందా చీకటి? ఎప్పుడైతే వెలుగు వస్తుందో చీకటి అప్పుడే వెళ్ళిపోతుంది. మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి తిమిరం కూడా అది ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మల నుంచి ఉన్నా కానీ గురువు అనేటువంటి మహానుభావుడి చేత వెలిగినటువంటి వెలుగు ఉంటుందే, అది జన్మ జన్మాంతరాల చీకటి మొత్తాన్ని పోగొడుతుంది. గదిలో చీకటి లైట్ వెలిగిస్తే పోతే గురువు అనుగ్రహం చేత గురువు చెప్పిన మాట వింటే జన్మ జన్మ చీకటి పోద్దా పోదా? మనం నమ్ముతున్నాం కదండి అగ్గిపుల్ల వెలిగిస్తే చీకటి పోద్దని. మరి జన్మజన్మల వెలుగు జన్మజన్మల చీకటి పోతుంది గురువు యొక్క అనుగ్రహం వెలుగుతూ అంటే మనం నమ్మాలా లేదా? మరి దాన్ని అనుభవించడం లేదంటే లోపం మనలో ఉందా, మన సాధనలో ఉందా, మనం ఆచరించే మార్గంలో ఉందా? గురువులో ఎప్పుడు లోపం ఉండదు. మా గురువు గారు చెప్పేవారు, ఏమంటే ఒక గురువు గారు ఉండేవారండి, ఆ గురువు గారు మంచి మాటలు చెప్పేవాడు, కానీ ఆయనకు ఒక చుట్టాభ్యాసం ఉందండి. చుట్టాభ్యాసం వల్ల ఈ శిష్యుడు ఏం చేశాడు, వీడు కూడా చుట్ట నేర్చుకున్నాడు. గురువు గారికి ఉంది కదా, వీడు కూడా నేర్చుకున్నాడు. ఓసారి ఇలాగే ప్రయాణం వెళ్తూ ఉంటే వీడు చుట్ట తాగడం దాగి చుట్టాలు ఉంటారు కదా బంధువులు, వాళ్ళు అన్నారట, ఒరే నీకు అసలు అలవాటే లేదు కదా, నీకు ఎందుకు వచ్చింది అలవాటు అంటే వాడు అన్నాడట, మా గురువు గారు తాగుతున్నారు నేను తాగుతున్నాను అన్నాడు. ఒరే గురువు గారు ఇంత వేదాంతం చెప్పారు కదా, ఆ వేదాంతంలో 4 ముక్కలు చెప్పమన్నారట. వాడు అన్నాడు, వేదాంతం నాది, వేదాంతం దాని బొందలో దోల నాకు తెలియదు కానీ చుట్ట మాత్రం బాగా అలవాటైంది అన్నాడు. మరి గురువే చుట్టకు కారణం అయినప్పుడు గురువు వేదాంతం కూడా రావాలా లేదా? మరి చుట్ట అలవాటైంది, వేదాంతం రాలవాడు. చుట్ట ఎందుకు అలవాటైందంటేనే గురువు గారి పేరు చెప్పాడు, గురువు గారి దయ వల్ల చుట్ట నేర్చుకున్నాను అన్నాడు. ఇప్పుడు గురువు గారి దయ వల్ల వేదాంతం రావాలి కదా. మన బ్రతుకు కూడా అంతే. గురువులో ఏదైనా లోపం ఉన్నా మనకు అనవసరం. గురువులో ఏదైనా ఉంటే అది ఆయింది, ఉండొచ్చేమో లేకపోవచ్చేమో, నువ్వు చూసావా? లేదు కదా. అలాంటప్పుడు నువ్వు లోపాన్ని ఎందుకు వెతకాలి? మనం ముందు మనల్ని మనం శుభ్రం చేసుకోవడానికి మన ముఖాన్ని మనం కడుక్కోవాలి. అంటే రోడ్డు మీద అంతా మన వాళ్ళు ఈ మధ్య చెప్పారు, రోడ్డు మీద అంతా నువ్వు ముళ్ళు ఉన్నాయి అనుకోండి, రోడ్డు అంతా తివాచి పరచక్కర్లా, నువ్వు చెప్పులు వేసుకున్నావు అనుకో ముళ్ళు నీ గుచ్చుకోవు కదా. మనం ప్రపంచం మొత్తాన్ని బాగు చేయలేం, ప్రపంచం మొత్తానికి తివాచీలు పరవలేం, ప్రపంచం మొత్తాన్ని మనం ఉద్ధరించలేం, కానీ మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు. మన కాళ్ళకి చెప్పులు వేసుకోవచ్చుగా. వాడెవడో ఊరంతా ముళ్ళు ఉన్నాయని తివాచి వేసాడట. మరుసటి రోజు స్వామి అనేవాడు 1,00,000 రూపాయల బిల్లు పంపాడట. 1,00,000 రూపాయల బిల్లు కట్టబ్బాయి, ఊరంతా తివాచీలు పంపించావు, నీ వారం రోజుల పెళ్లికి తివాచీలకు డబ్బు కట్టమన్నాడట. వాడు అనుకున్నాడట, 200 రూపాయలు పెట్టి చెప్పులు వేసుకొని తిరిగితే పోయేదానికి ఊరంతా తివాచీలు పరిచాను, ఇప్పుడు 1,00,000 రూపాయల బిల్లు నేను కట్టాల్సి వచ్చింది, 200 చెప్పులతో పోయేది 1,00,000 రూపాయలు అయ్యింది. ఇప్పుడు ఎవరు బాగుపడాలి? మనమే కదా. మన బాగు కోసమే కదా గురువు తాపత్రయం కూడా. అందుకని గురువులో లోపాలు వెతకడానికి గురువు దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ ఏదైనా నీకు కనిపించినా నువ్వు అది అనవసరం, నీకు అది అవసరం లేదు. రోడ్డు మీద చాలా ఉంటాయండి మార్కెట్లో, అన్నీ కొనుక్కుంటావా? మనకి ఏది అవసరమో, మన ఇంటికి ఏది అవసరమో అదే కొనుక్కుంటాం, అంతే కదా. అందుకని మనకి లోపం అనిపించేటువంటివి ఏవైనా ఉన్నాయంటే కాస్త ఆలోచించాలి. అలాగే సుందరకాండ 1.5 రోజుల ప్రయాణం
రాముడి దుఃఖం పోగొట్టాడు, ఆంజనేయుడి దుఃఖం సీతమ్మ వారి దుఃఖం పోగొట్టాడు, రావణాసురుడికి కడుపు కోత మిగిల్చాడు, వాళ్ళ కొడుకుని చంపాడండి. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశ మక్షహంతారం వందే లంకా భయంకరం అని ఆంజనేయ స్వామి శ్లోకం అన్నమాట. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆంజనేయుడు. మరి యుద్ధకాండ ఎన్ని రోజులు జరిగింది? సుమారుగా 21 రోజు యుద్ధకాండం మనకి 21 రోజు అందుతుంది. ఉత్తరకాండ ఎన్నాళ్ళు జరిగింది? దాదాపుగా 11,000 సంవత్సరాలు ఉత్తరకాండ జరిగింది. అన్నింటిలో కాండంలోకెల్లా చిన్న కాండ ఏమిటంటే సుందరకాండ. విశేషమైన కాండ ఏమిటంటే సుందరకాండ. సుందరకాండలో మనకు కనపడే ఏకైక దేవుడు ఎవరంటే ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయ స్వామి వారు చేసిన పనినే 40 దోహాలలో తులసీదాసు గారు హిందీలో మనకు అందించారు. ఆయన రామచరితమానసం రాస్తూ హిందీలో ఆయన రాశాడు కనుక, ఎందుకంటే ఆయన రామభావనతో రామాయణం రాశాడు, రామభావనతో హనుమాన్ చాలీసా రాశాడు. ఒక విషయం చెప్పి మీకు ముగిస్తాను. ఆయన రామాయణం రాస్తున్నాడు తులసీదాసు గారు. రాస్తుంటే సుందరకాండలో లంకా వర్ణనం అని ఉంటుందండి. అంటే లంక ఎలా ఉంది, లంకలో నీళ్ళు ఎలా ఉన్నాయి, మెట్లు ఎలా ఉన్నాయి, భవనాలు ఎలా ఉన్నాయి, చంద్రుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ సుందరకాండలో వస్తాయి. ఆయన సుందరకాండను అలా వర్ణిస్తూ ఓ చోట రాశాడు, అందంగా పగడాలతో కూడిన మెట్లున్నాయి, చక్కగా జలమంతా కూడా నిర్మలంగా ఉంది, అందులో తెల్లని తామరలు వికసించి కనిపిస్తున్నాయని రాశాడు. ఎవరు రాశారు? తులసీదాస్ గారు. ఆంజనేయ స్వామి వారు పైనుంచి చూసి ఈ తెల్లగా తామరలు వికసించి కనబడుతున్నాయి అని రాసేటప్పటికీ వెంటనే తులసీదాసు ఎదురుగా దూకాడు. ఆయన దూకి అన్నాడు, ఏమయ్యా నేను కదా ప్రయాణం చేశాను లంకలో, నీకేం తెలుసు? లంకలో తెల్ల తామరలు ఎలా ఉన్నాయి, తెల్ల కలువులు ఎలా ఉన్నాయి, అవి ఎర్రగా కనిపించాయి అన్నాడు. ఎవరు? ఆంజనేయుడు. దాంతో ఈయనన్నాడు, నేను రామానుగ్రహంతో రాస్తున్నాను రామాయణం, తప్పు మాట్లాడడానికి నా నోరు ఒప్పుకోదు, రాముడే రాయించాడు కనుక ఇది జరిగి ఉంటుంది హనుమ, కాబట్టి నీ మాటతో నేను ఏకీభవించలేను. అయితే ఇద్దరం కలిసి రాముడి దగ్గరికి వెళ్దాం పదా అని తులసీదాసు గారు హనుమంతుడు ఇద్దరు రాముడి దగ్గరికి వెళ్ళారు. చూడండి ఎంత అదృష్టమో, భాగవతుడు పక్కనుంటే భగవంతుడు కూడా కనపడతాడు. వాస్తవానికి ఆంజనేయుడికి కోపం వచ్చిందా, ఆంజనేయుడికి ఈ రోషం ఉందా అంటే తులసీదాసు గారికి రామదర్శనం కావద్దు. మరి రామదర్శనం కావాలంటే ఎవరు తీసుకెళ్ళాలి? ఆంజనేయుడే తీసుకెళ్ళాలి. అందుకని ఆయనే వచ్చి తీసుకెళ్ళాడు అన్నమాట. తీసుకెళ్ళి రాముడితో అన్నాడు, రామా నేను కదా లంకలో ప్రయాణం చేశాను, ఈయన చూడు ఎలా రాశాడు సుందరకాండలో, అవన్నీ తెల్ల తామరలట, తెల్ల కలువులట, అక్కడ ఉన్నవన్నీ ఎర్రగా కనిపించాయి రామా, ఈయన తప్పు రాశాడు, నువ్వే చెప్పు తెల్లగా ఉన్నాయా ఎర్రగా ఉన్నావా అంటే వెంటనే రాముడు అన్నాడు, అవి తెల్లగానే ఉన్నాయి హనుమ అన్నాడు. వెంటనే హనుమ అన్నాడు, మరి నాకెందుకు ఎర్రగా కనిపించాయి అన్నాడు. నువ్వు సీతమ్మ కనపడలేదనే భావనతో, రావణాసురుడి మీద కోపంతో, ఎర్రగా జీరువారినటువంటి కళ్ళతో ఆ ప్రదేశాన్ని చూసావు గనక నీకు అవి ఎర్రగా కనపడ్డాయి. ఈయన సాత్వికుడిగా ఈయన రచన చేశాడు గనక అందులో ఇదిగో తెల్ల తామరలు కనిపించాయి, వాస్తవానికి అవి తెల్లగానే ఉన్నాయని హనుమంతుడి మహానుభావుడు తులసీదాస్ గారికి దర్శనమిస్తే ఆ మహానుభావుడు రాసిందే హనుమాన్ చాలీసా అన్నమాట. ఇప్పటికి కూడా మనకి ఎక్కడైనా ఈ మధ్య కాలంలో తేలిక సుందరకాండ ఫలితం రావాలి అంటే ఇదిగో హనుమాన్ చాలీసా అని మన గృహంలో మనకి ఏదైనా వస్తూ ఉంటాయి కదా. సంసారం అంటేనే ఏంటి? లోట్లు పాట్లు. ఎదుగుదల లేకపోయినా మనకు కనపడేది అవే. ఎదుగుదల వస్తే కనపడదండి, మనకు లోటుపాట్లే కనపడుతూ ఉంటాయి. అలా లోటుపాట్లు ఏవైనా కలిగినప్పుడు వాటన్నింటి నుంచి మనం ఉద్ధరించుకోవడానికి ఏకైక సాధనం ఏమిటంటే మనకు హనుమాన్ చాలీసా. దానిలో చక్కగా 40 దోహాల్లో హనుమంతుడి యొక్క వైభవాన్ని ఆయన అందించాడు. దాన్ని మనం చక్కగా గృహంలో గురువు యొక్క అనుగ్రహంతో మనం పూర్తి చేసుకున్నాం. మరి అటువంటి ఆ హనుమంతుడి యొక్క దివ్యానుగ్రహానికి మీరందరూ పాత్రలు కావడానికి కావలసిన శక్తిని సద్గురుదేవులు మనందరికీ అనుగ్రహించెదరుగాక అని ప్రార్థిస్తూ, ఓం స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. సాయంత్రం హనుమాన్ చాలీసా అర్థం చెప్పుకుందాం, సరేనా?